హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిషోర్ యాజక. ఈరోజు మనం అడోబీ ప్రైమరీ ప్రోలో టూల్ బార్లో ఉన్న ప్రతి టూల్ గురించి కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. ప్రతి టూలు ఏ విధంగా యూజ్ అవుతుంది, టూల్ యొక్క షార్ట్ కట్ కీస్ ఏంటి, అలాగే రియల్ ఎడిటింగ్లో ఎలా ఎక్కడ ఉపయోగిస్తాము, ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్తో సహా మీకు చూపిస్తాను. మీరు ప్రైమరీ ప్రో బిగినర్స్ అయితే ఈ క్లాస్ తప్పకుండా చివరి వరకు చూడండి. మనం క్లాస్‌లోకి వెళ్ళినట్టుగైతే ఇక్కడ మనకి ఈ అడోబీ ప్రైమరీ ప్రోలో ఇక్కడ టూల్ బార్ అనేది ఉంటుంది. ఈ టూల్ బార్‌లో సో మెనీ టూల్స్ ఉంటాయి. మొట్టమొదటిగా మనకి సెలెక్టివ్ టూల్. సెలెక్టివ్ టూల్. ఈ సెలెక్టివ్ టూల్‌ని మనం కీబోర్డ్ పైన ప్రెస్ చేస్తే సెలెక్టివ్ టూల్ మనకి సెలెక్ట్ అవుతుంది. ఈ టూల్ యొక్క ఉపయోగం ఏంటి? ప్రాక్టికల్‌గా మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మన టైమ్ లైన్ ఉంది. ఈ టైమ్ లైన్‌లో ఉన్న 1, 2, 3, 4, 5. 5 క్లిప్‌లు ఉన్నాయి. ఈ 5 క్లిప్పుల్ని మనం అడ్జస్ట్‌మెంట్ అంటే మూవ్ చేయడానికి గాని, లేదంటే వేరే దగ్గర డ్రా చేయడం గాని, ఏ విధంగా అరేంజ్ చేయడానికి కోసమని ఈ సెలెక్టివ్ టూల్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నది నాకిక్కడ కావాలి. మళ్ళా ఈ రెండిటిని ఇలా కలపాలి. లేదు అనంటే నాకు పైన వీడియో 2 లోకి వెళ్ళాలంటే ఇలాగ. మళ్ళా ఇలాగ చిందరవిందరగా ఉన్నాయనుకోండి ఒకవేళ. మనం దాన్ని ఒక ఆర్డర్‌లో పెట్టుకోవడానికి, ఇలా మనం ఏంటంటే ఈ సెలెక్టివ్ టూల్ ద్వారా మనం ఇలా యూజ్ చేయొచ్చు. బిగినర్స్ బై మిస్టేక్ ఏదైనా వేరే టూల్ ఉండేటప్పుడు మనం ఏం చేస్తామంటే మూవ్ చేయడానికి యూజ్ అవ్వదు. కనుక ప్రతిసారి మీరు హ్మ్. ఏదైనా చే ఏదైనా మూవ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా బిగినర్స్ మాత్రం ప్రతిసారి అనేది ప్రాక్టీస్ చేస్తుండండి. అంటే సెలెక్టివ్ టూల్ అనేది ప్రాక్టీస్ చేస్తూనే ఉంటే మీకు వెంటనే మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. మనకి నెక్స్ట్ వచ్చే టూల్ ఏంటంటే సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్. దీని షార్ట్‌కట్ కీ ఏ. ఇది ప్రెస్ చేస్తే మనకి ఇది టైమ్‌లైన్‌లో ఒక ట్రాక్ ఉంటుంది గదా! ఆ ట్రాక్‌లో ఫార్వర్డ్ చేయడానికి. అంటే ఇప్పుడు మనకి ఈ పాయింట్‌లో మనం వేరే క్లిప్ ఏదైనా యాడ్ చేయాలి. అప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసి టోటల్‌గా మనం ఈ విధంగా దాన్ని ఈ ఈ విధంగా మనం ఈ టూల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి ఈ కిందే మనకొక టూల్ ఉంటుంది. ట్రాక్ సెలెక్ట్ బ్యాక్ ఫార్వర్డ్ టూల్. దీని షార్ట్‌కట్ వచ్చి షిఫ్ట్ ఏ. దీన్ని మొదటి టూల్ కన్నా ఇది పూర్తిగా ఆపోజిట్ అన్నమాట. ఇక్కడ క్లిక్ చేసి ఈ క్లిప్ అంతా మనం ఇటు అంటే 1, 2 కాకుండా అంతా ఇలా తీసుకురావచ్చు. ఈ విధంగా ఈ టూల్స్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి టూల్ బార్‌లో వచ్చే టూల్ రిపిల్ ఎడిటింగ్ టూల్. ఈ టూల్ యొక్క షార్ట్‌కట్ కీ బి. నెక్స్ట్ మనకి ఈ టూల్ ఎలా యూజ్ అవుతుందంటే, మనకి టైమ్ లైన్‌లో ఇప్పుడు ఏ, బి, సి, డి అనేది మనకి కొన్ని క్లిప్పులయితే ఉన్నాయి. ఈ క్లిప్పుల్లో నేనేమనుకుంటున్నానంటే, ఎగ్జాంపుల్‌కి ఈ బిలో ఉన్న ఈ అన్‌వాంటెడ్ పార్ట్‌ని నేను తొలగించాలనుకుంటున్నా. ఇలా తొలగిస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఈ రెండిటి మధ్యన గ్యాప్ లేకుండా అంటే బికి, సికి గ్యాప్ లేకుండా ఆ అన్‌వాంటెడ్ వీడియో అనేది డిలీట్ అవుతుందనమాట. డిలీట్ అయ్యి మనకి అంటే ట్రిమ్ అవుతుంది. ఈ విధంగా మనం ఈ టూల్‌ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చే టూల్ మనకి రోల్ ఎడిటింగ్ టూల్. దీని షార్ట్‌కట్ వచ్చి ఎన్. అయితే ఇది మనకి టైమ్‌లైన్‌లో 2 ట్రిమ్ అయిన 2 ట్రిమ్ అయిన క్లిప్పుల్ని ఏ యొక్ ఏ అండ్ బి. ఇక్కడ మనం ఇది అబ్జర్వ్ చేయండి. టోటల్‌గా 8 సెకన్ల 13 ఫ్రేమ్‌లు మనకి డ్యూరేషన్ అనేది ఉంది. అయితే ఇక్కడ ఏ అండ్ బి మనం ఈ రెండిటి మధ్య గ్యాప్‌లో ఏ ఏని ఇలా మనం ట్రెచ్ చేసాం. కానీ ఇక్కడ మాత్రం ఏ యొక్క డ్యూరేషన్ అయితే మారింది. లేదనంటే బిని ఇలా చేసాం. ఈ బి యొక్క డ్యూరేషన్ అయితే మారింది. గానీ టోటల్ డ్యూరేషన్ అయితే మనకి చేంజ్ అవ్వలేదు. ఈ విధంగా ఈ టూల్ యూజ్ నెక్స్ట్ మనకి వచ్చే టూల్ రేటు స్ట్రెచ్ టూల్. దీన్ని షార్ట్‌కట్ వచ్చి ఆర్ అన్నమాట. ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇది ఏ విధంగా యూజ్ చేస్తామంటే ఇప్పుడు ఈ టైమ్‌లైన్‌లో ఉన్న ఒక క్లిప్పు నార్మల్ 100 డ్యూరేషన్‌లో
ఉంటుంది. దీన్ని మనం తగ్గించుకున్నట్టుగయితే తగ్గించుకున్నట్టుగయితే ఇది స్పీడ్ పెరుగుతుంది. అలాగే దీన్ని మనం లాక్కున్నట్టుగా అయితే స్లో అవుతుంది. ఈ విధంగా ఈ టూల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చే టూల్ రేజర్ టూల్. ఈ రేజర్ టూల్ చాలా మోస్ట్‌లీ అడోబీ ప్రైమర్‌కి ఇంపార్టెంట్. ఎందుకనంటే రేజర్ టూల్ యొక్క షార్ట్‌కట్ కీ సి. అయితే ఈ రేజర్ టూల్ అనేది మనకి థంబ్‌నెయిల్‌లో ఏ విధంగా యూజ్ అవుతుందంటే, మనం వీడియోస్‌లో అన్‌వాంట్ వీడియోస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇది ఒకసారి చూద్దాం ఇలాగా చూసేటప్పుడు చూడండి. ఇదంతా ఇక్కడి నుండి నాకు స్టార్ట్ అవ్వాలి. ఇదంతా అన్‌వాంటెడ్ అన్నమాట. దీనిపైన క్లిక్ చేస్తే ఇది 2గా సెపరేట్ అవుతుంది. అప్పుడు ప్రెస్ చేసి అంటే దీన్ని సెలెక్ట్ చేసి ఇది అన్‌వాంటెడెడ్ కదా! దీన్ని మనం డిలీట్ చేసేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇటువైపు వద్దాం. ఇటువైపు ఇక్కడ వరకు నాకు చాలు. ఇది అన్‌వాంటెడ్. మళ్ళా ప్రెస్ చేసి మళ్ళా తీసుకొని మళ్ళా ప్రెస్ చేసి మళ్ళా ఏం చేస్తాను డిలీట్ చేసేస్తున్నా. ఈ విధంగా మనకి ఈ రేజర్ టూల్ అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. దీని షార్ట్‌కట్ వచ్చేమో సి. ఇది బిగినర్స్ మైండ్‌లో గుర్తుపెట్టుకోండి. సి ఒకటి, ఒకటి చాలా ఇంపార్టెంటు. క్లాసు కొద్దిగా అంటే లెంగ్తీగా చేయాలనుకుంటున్నా గానీ అన్నీ ఒకేసారి చెప్పేస్తే మీరు ఇబ్బంది పడతారు కనుక ఈ క్లాస్‌ని పార్ట్ 2గా మిగతా ఉన్న టూల్స్ పార్ట్ 2గా మీకు రాబోయే నెక్స్ట్ క్లాస్‌లో మీకు చెప్తాను. ఇప్పటి వరకైతే ఉంటా. సైన్ అప్. బై.